ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ జాను. హలో సార్. వీరు మీ బాస్ శ్రీకాంత్ గారి గురించి పరిచయం చేయాలక్క. వన్ ఆఫ్ ద టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వీళ్ళదొకటి. మీరు తక్కువగా మాట్లాడతారా? నేను ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటాను, ఎందుకంటే కొంచెం ఎక్కువగా లాగించేస్తుంటాను కాబట్టి. కాలేజ్ టాపర్ కి ఆకలి ఎక్కువని మీరు వినే ఉంటారు కదా. ఏ జాను, జాగ్రత్తగా వెళ్ళండి సార్. ఓకే. ఏంటొదినా ఇది విడ్డూరం కాకపోతేను? ఏంటో ఇదంతా. వెళ్ళొస్తాను. 1 minute సార్. ఈసారి ఎప్పుడైనా వస్తే పగలేరండి. రాత్రుళ్ళు మా వీధిలో గబ్బిలాలు ఎక్కువ. యు మీన్ బ్యాట్స్? అదిగో గోడకి వేలాడి ఇలా చూస్తున్నాయో చూడండి. ఒక్కొక్కరిని క్రికెట్ బ్యాట్ తో బాదాలి. జాను, ఇంట్లోకి నడు. వెళ్దామక్క, మీ బాస్ కి కూడా క్లారిటీ రావాలి కదా. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? మీరీ టైంలో మా అక్కని కారులో దిగబెట్టడం వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టుంది సార్. వాళ్ళింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోరు కానీ పక్కింట్లో ఏం జరుగుతుందా అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. మీరిప్పుడు వెళ్ళిపోతారు, రేపు మా అక్క ఆఫీస్కి వెళ్తున్నా చెవులు చప్పరించేసుకుంటారని నా బాధ. ఏ ఆయన ఫీల్ అవుతారే జాను. తులసి, ఐ కెన్ అండర్స్టాండ్. పైగా జాను చెప్పిన దాంట్లో నిజం ఉంది తులసి. వీధిలో ఇళ్ల కన్నా తప్పుగా చూసే కళ్ళే ఎక్కువ ఉంటాయి. మీరిక్కడ ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకురాను. గుడ్ నైట్ తులసి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ జాను. ఓకే సార్, గుడ్ నైట్. బాయ్ సార్. బాయ్. ఇప్పుడైనా ఇంట్లోకి వెళ్దామా? మేం వెళ్తున్నాం, ఇంకెవరు రారులే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏ జాను, ఏంటక్క, శ్రీకాంత్ గారితో అలా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించిందా? లేదు, నా చెల్లెలెప్పుడు ముందు చూపుతోనే మాట్లాడుతుంది. పద లోపలికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ్. రా, నువ్వు కూడా కూర్చో. శ్రీకాంత్ రావాలి. టుడే స్పెషల్ ఏంటి? బావగారితో కలిసి తినటమే. రాశ్రీ కూర్చో. అమ్మా,
వెయిట్ చేయొద్దని చెప్పాను కదా. నువ్వు కూర్చో. సరే కూర్చో. నువ్వు వెళ్ళు. ఓకే మ్యామ్. సర్వెంట్స్ ని పక్కకు పంపిస్తున్నావేంటమా? శ్రీకాంత్తో మాట్లాడాలి. ఇంపార్టెంట్ ఏమో అని. నువ్వేం సర్వెంట్వి కాదు. చెప్పమ్మా. బర్త్డే పార్టీలో సర్వెంట్స్, గెస్ట్స్ మనతో పాటు ఎంతో మంది ఉన్నారు. ఖుషీని సేవ్ చేయడానికి తులసి తప్ప ఎవరూ రిస్క్ తీసుకోలేదు. ఇప్పుడేంటమ్మా, తన పేరు ఆయన పేపర్లో వేయిస్తావా ఏంటి? పెళ్లి పత్రికలో వేయిద్దాం అనుకుంటున్నాను. వధువు తులసి, వరుడు శ్రీకాంత్. ఖుషీకి కూడా తులసి అంటే చాలా ఇష్టం. ఇంటి కోడలిగా మనతో కలిసి ఉండాలన్న నా ఉద్దేశం కరెక్ట్ అనిపిస్తోంది శ్రీకాంత్. అత్తయ్య, తులసి గురించి బాబా అభిప్రాయం ఏంటో అడగకుండా ఇలా డైరెక్ట్గా. కోటలో ఉన్న తులసిని పూజిస్తాం. అంత విలువగల తులసిని ఆ కోటలోకి అడుగు పెట్టించాలి అంటే ఆలోచిస్తామా? తులసి అభిప్రాయం తెలుసుకోకుండా మనమే డిసైడ్ అయితే ఎలా? అది కరెక్ట్ కాదేమో అమ్మా. ఆ విషయం నాకు వదిలేసే శ్రీకాంత్. తులసి తలూపితే నువ్వు బాసికం కట్టించుకుంటావు కదా. ఇప్పుడు నీకెలా ఉంది? సార్ సార్ పాప ఎలా ఉంది? తులసి అంటే ఖుషి ఇష్టమే, నా ఇష్టమమ్మా. అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తా. శ్రీ, కొంచెం జ్యూస్ తాగి వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా. బాయ్. పిల్లల్ని కాపాడితే కోడలుగా చేసుకోవడం ఏంటమ్మా? శాలరీ హైక్ చేయడమో ప్రమోషన్ ఇవ్వడమో చేయకుండా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకూడదనే శ్రీకాంత్తో పాటు మిమ్మల్ని కూడా బ్రేక్ఫాస్ట్ చేయనిచ్చాను. మ్యాటర్ ఈజ్ ఓవర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.